దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని యొక్క సాన్నిధ్యములో చేరి దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకొనుటకై ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన ఆయన కృప కొరకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు కలుగునుగాక. ఈ దిన వాగ్దానము 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. నీ ప్రార్థన అంగీకరించునుగాక. అవును ప్రియులారా, దేవుడు మన ప్రార్థన అంగీకరించేవాడు. ప్రార్థనలు విని మనకు జవాబునిచ్చే దేవుడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, దేవుని యొక్క వాగ్దానము మనతో కూడిన వాక్యము, దేవుని సాన్నిధ్యంలో చెప్పబడిన ప్రతి మాట సత్యము అని మనం గమనించాలి. ప్రార్థనలు ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదురు అని రాయబడింది. నీ ప్రార్థన అంగీకరించునుగా. కానీ ఎవరి గురించి చెప్పబడిన మాట అంటే హిజ్కియా గురించి. నిజంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆ దినములో హిజ్కియా మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నిజంగా హిజ్కియా మరణకరమైన రోగముతో ఉన్నట్టు ఆమోజు కుమారుడైన యెషయా వచ్చి మరి హిజ్కియాతో మాట్లాడు, నువ్వు బ్రతుకు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పి హిజ్కియాతో మాట్లాడినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు హిజ్కియా గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవా, నా యవ్వన కాలము, నా బాల్య దినములు, నా నడిప్రాయము నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఎప్పుడైతే ఆ యొక్క హిజ్కియా తన సంగతి అంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించినప్పుడు వెంటనే జవాబిచ్చాడు. అందుకే ఈ ఉదయకాలం వాగ్దానము నీ ప్రార్థన అంగీకరించునుగాక అని రాయబడింది. వెంటనే మరలా యెషయా ప్రవక్తతో మాట్లాడాడు, నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళి నీ ప్రార్థన దేవుని సన్నిధికి వినబడ్డది, మరలా 15 సంవత్సరాల ఆయుస్సును నీకు ఇస్తున్నానని చెప్పమని మరలా యెషయా ప్రవక్తతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో మరలా యెషయా వచ్చి హిజ్కియాతో మాట్లాడతాడు, హిజ్కియా, నీ ప్రార్థన దేవుని సన్నిధికి వినబడ్డది, నీ ప్రార్థన కనికరించబడ్డది కనుక ఇదిగో నీకు 15 సంవత్సరాల ఆయుస్సుని ఇచ్చి ఉన్నాడని చెప్పి మరలా ప్రవక్త చెప్పాడు. ప్రియులారా, దేవుని వాగ్దానం ఎంత గొప్పదో చూడండి. అందుకే నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాడు, నీ ప్రార్థన విని ఉన్నాడు, నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరింది అని చెప్పి ప్రియులారా సాక్ష్యం కనబడుతుంది. కనుక ఈ ఉదయకాలంన దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనము దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఎప్పుడైతే యెషయాకు కబురొచ్చిందో, ఎప్పుడైతే యెషయా ప్రవక్త ద్వారా నువ్వు బ్రతుకోవు గనక, నువ్వు మరణమోబోతున్నావు గనక నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు ఆయన ఏం కంగారు పడలేదు, ఆందోళన పడలేదు. శూన్యం తట్టు, గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని దైవ సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించాడు. దేవుని వైపు తన చేతులెత్తి ప్రార్థించాడు. ప్రభువా, నా జీవితం నీకు తెలుసు, నా బాల్య దినం, నా యవదినము, ప్రస్తుతం నేనున్న పరిస్థితి నీకు తెలుసు, నేనెట్లు నీ సన్నిధిలో యథార్థంగా నడుచుకుంటునో అసలు నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. వెంటనే హిజ్కియా ప్రార్థన దేవుడు విని మరలా యెషయాని పంపించి ఆయుస్సును హెచ్చించాడు. కనుక ప్రార్థనలు ఆలకించువాడు సర్వశరీరులు ఆయన వద్దకు వచ్చారు. ప్రార్థనగా దేవునితో మాట్లాడటం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడటం. ఒక విశ్వాస జీవితంలో ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, ఈ 2 జరుగుతూ ఉంటే దేవుని వాగ్దానం మన పక్షాన్ని నెరవేరుస్తుంది. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దాన్ని ఎత్తిపట్టి ఆయన స్తుతించి ఘనపరిచి ఆరాధిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవగల తండ్రి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా నీకు స్తోత్రాలు తండ్రి. మా ప్రార్థనను అంగీకరించి నైనా మా ప్రభా మరలా నువ్వు జవాబిచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయుస్సును, ఆరోగ్యాన్ని ఇచ్చించినందుకు వందనాలు. హిజ్కియా జీవితంలో కాదు,
మా జీవితంలో కూడా మీరు మేలుడు చేసే దేవుడని నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఈ చిన్ని ప్రార్థన నీ ప్రియకుమారుడు నా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఉన్నటువంటి వాగ్దాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించి ఇతరులకు షేర్ చేసి వారును మీరును ఆశీర్వాదం పాత్రలు కావాలని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.